చాలామంది తెలియనటువంటి ఒక విశేషం ఏంటంటే అసలు దీపావళి ఎన్ని రోజులు? కొంతమంది 5 రోజులని, కొంతమంది ఒక రోజు అని చెప్తూ ఉంటారు. సో, దీపావళి అర్థాన్ని మార్చేశారు కొంతమంది. కేవలం సత్యభామ, కృష్ణుడి యొక్క ఆ! యుద్ధాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని, ఆవిడ జయం పొందింది కాబట్టి ఆవిడని జేజేలు పలకడానికి, స్వాగతం చెప్పడానికి పటాకులు కాలుస్తున్నామనేటువంటి భావనతో చెప్తారు. అసలు ఆ సత్యభామ, కృష్ణుడు నరక చతుర్దశికి, నరకాసుడి వధకి దీపావళి పండుగకి సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకోండి. రెండవది, లక్ష్మీ పూజకి టపాసులు కాల్చడానికి సంబంధం ఎక్కడ లేదు. అది గుర్తుపెట్టుకోండి. అదేంటి సార్ అసలు ఏంటి విచిత్రంగా చెప్తారు మీరు? ఏదో వెళ్తూ వెళ్తూ ఇక శాస్త్రం అంతా మారిపోతుందా అని అడిగితే, సూత్ర ప్రకారంగా మాట్లాడదాం మనం. సూత్ర ప్రకారంగానే మాట్లాడాలి మనం. ఏదైనా సరే ఒక గ్రంథంలో ఏముంది, ముఖ్యమైనటువంటి గ్రంథంలో ఏం చెప్పబడిందనే విషయాన్ని మనం ఫాలో అవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు మీకు ఒక చిన్న నేను ఒక సూత్రాన్ని చెప్తాను మీకు. ఇది మహాభారతంలోనే ఉంది, ఎక్కడో లేదు. మహాభారతంలోనే స్పష్టంగా చెప్పబడింది. ఏమిటా సూత్రం అంటే, దీపావళీతి సంజ్ఞా స్యాద్భూతాది త్రిదినం క్రమాత్ ద్విజాతిభ్యో భవేదత్తం సర్వం తత్రాక్షయం నృప. అంటే ఆశ్వజ మాసంలో బహుళపక్ష చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి, ఈ 3 రోజులు పండగ. 3 రోజులు పండగ. ఎప్పుడిప్పుడు ఆశ్వజ శుద్ధ, ఆశ్వజ బహుళ చతుర్దశి, చతుర్దశి, అమావాస్య, అమావాస్య, కార్తీక మాసంలో శుద్ధ పక్షంలో పాడ్యమి. పాడ్యమి. ఈ వరుసగా 3 రోజులు మాత్రమే దీపావళి పండగ. మరి అలాంటిది ఈ పండగలు కాకుండా వేరే ఎలా అని చెప్పుకుంటారు? ఏమున్నాయి ఇక్కడ? సూత్రమే, భారతంలో ఉంది సూత్రం ఇది. మనం ఎక్కడి నుంచో ఏదో వివేక చూడమని లేకపోతే ఇంకొకటి గ్రంథాలను చూసి చెప్పట్లా. మహాభారతం ఉన్నటువంటి ఒక సూత్రాన్ని బట్టి మనం ఈ 3 రోజులు పండుగ చేసుకోమని చెప్తోంది. ఆ పండగ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమైందని అడిగితే 20 అక్టోబర్ 2025 రోజున మనకి ఆశ్వీజ బహుళ చతుర్దశి సోమవారం జరిగింది కాబట్టి ఆ రోజు చతుర్దశి పూజ, నరక చతుర్దశి పూజ. ఆ రోజు ఉదయకాలంలో మనము నివాళీలు, అంటే తెలంగాణ ప్రాంతంలో నివాళీలు ఇచ్చుకునే అవకాశం ఉంది. అంటే తెలంగాణ ప్రాంతంలో అక్కజల్లు వచ్చేసి నివాళీలు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ఉంది. తప్పకుండా ఆ రోజున మనం తప్పకుండా ఆ యొక్క పూజ చేసుకొని సాయంకాల సమయంలో మళ్ళీ మనం భోజన తాంబూలాలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు.